ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టైట్ ఫైట్ నడుస్తోంది. మెదక్, సంగారెడ్డి, ఇంద్రేశం, ఇస్నాపూర్ మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకోగా కోహీర్, సదాశివపేట్, పెబ్బేర్, మద్దూరు, నారాయణ్ ఖేడ్, రామాయంపేట్, ఆంధుల్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 2 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత మున్సిపల్ ఎన్నికల్లో బహిర్గతం అయ్యిందన్నారు బీఆర్ఎస్ నేత క్రిషాంక్. గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారికి వచ్చిన స్థానాల కంటే ఇప్పుడు తమకే ఎక్కువ వచ్చాయంటున్న క్రిషాంక్తో మా ప్రతినిధి దిలీప్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కొనసాగుతున్నాయి. సో బీఆర్ఎస్ పార్టీ మరి ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తున్నాయి. ఓవరాల్గా ఎన్ని మున్సిపాలిటీలు కన్సిడర్ చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ఈ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటుందో మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఉన్నారు. నాకు చెప్పండి, సో ఎన్ని మున్సిపాలిటీలు కన్సిడర్ చేసుకుంటామని బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తాం? చూడండి, ఇప్పుడు ఎట్లాగో రిజల్ట్స్ వస్తాయి కానీ చాలా పాజిటివ్గా కనబడుతున్నది మీకు. లాస్ట్ టైం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తంలో 4 మున్సిపాలిటీలు గెలుచుకున్నది మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇవాళ ఏ విధంగా అయితే సుమారు వాళ్ళు ఇప్పటి వరకు కౌంటింగ్లో చూసుకుంటే 750 వార్డులు వాళ్ళు గెలుచుకుంటే మేము 460 వార్డుల దాకా గెలుచుకున్నాం. మేము అంటే సగం పైన వార్డులు మేము గెలుచుకున్నాము. ఒక విధంగా ఇది చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత ఇవాళ 2 సంవత్సరాల్లోనే కనబడుతున్నది అని డెఫినెట్గా అర్థమవుతున్నది. ఎందుకంటే విచారణల పేరు మీద లాస్ట్ 15 రోజుల్లో హరీష్ రావు గారి మీద విచారణ, కేటీఆర్ గారి మీద విచారణ, మా నాయకులు పెద్దలు కేసీఆర్ గారి మీద విచారణ పేరు మీద ఆఖరికి మా అధినేత బీఫామ్లు సంతకం పెడుతుంటే కూడా వీళ్ళు నోటీసులు ఇచ్చుకుంటూ మా రాష్ట్ర నాయకత్వాన్ని అందరినీ కూడా ఇటు డైవర్ట్ చేసుకుంటూ అటు నామినేషన్స్ అవుతున్నప్పుడు అటు ప్రచారము, నామినేషన్ లాస్ట్ డే రోజు ఇవన్నీ కూడా చేస్తున్న క్రమంలో ఇవాళ మేము ఈ స్థాయిలో పర్ఫామ్ చేసినాము అంటే డెఫినెట్గా కనబడుతున్నది. ఇంకోటి బెంచ్ మార్క్ మీరు చూడండి, ఈ రాష్ట్రంలో లాస్ట్ టైం సింబల్తో జరిగిన ఎలక్షన్స్ ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. మమ్మల్ని ఏమన్నారు, బీఆర్ఎస్ 0 ఖతం అయిపోయింది ఇక లేదు అని అన్నారు. నిజంగానే ఒక ఫీనిక్స్ తరహాలో 0 నుంచి ఇవాళ మేము ఈ స్థాయిలో గెలిచినాం అని అంటే మీరు చూడండి, జగ్గారెడ్డి గారు చేసిన ప్రవర్తన ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం అదే చేసింది. ఎక్కడికక్కడ దాడులు చేయడము, లాక్కపోవడము, మా వాళ్ళు మేము బీఫామ్స్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి విత్డ్రావల్స్ చేయడం, ఇవన్నీ కూడా. కానీ ఎవరైతే నిలబడి పోరాటం చేసారో ఇవాళ వాళ్ళందరూ కూడా గెలిచిన పరిస్థితి ఉన్నది. నేనే రాజు, నేనే మంత్రి అని చెప్పుకున్న వ్యక్తికి ఇవాళ ప్రజాస్వామ్యంలో రాజ్యాలు, రాజులు ఉండరు. ఇవాళ యాజ్ ఆఫ్ నౌ ఈ క్షణంకి మనం చూసుకుంటున్న రిజల్ట్స్ అయితే ఏ వార్డ్స్లో బీఆర్ఎస్ గెలిచిందో ఈ స్థాయిలో వాళ్ళందరూ రాజుని తిరస్కరించిండ్రు. రేపు రానున్న ఎన్నికల్లో డెఫినెట్గా రాజుగారిని కేవలం జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి మాత్రమే పరిమితం చేస్తారు అని స్పష్టంగా అర్థమవుతున్నది. అంటూ ఉన్నారు. సో నేతలకు వరుసగా నోటీసులు ఇచ్చారు, సో ప్రచారాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు అండి. సో పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తే మరిన్ని వార్డులు వచ్చే అవకాశం డెఫినెట్గా ఇప్పుడు ఒకటి మీరు గమనించండి, ఇంకొక 3 సంవత్సరాలు రేవంత్ ప్రభుత్వం ఉన్నది. వాళ్ళు రేపు ఫండ్ ఇచ్చేది వాళ్ళే. మున్సిపాలిటీలకు ఫండు రేపు అభివృద్ధి చేయాలన్నా ఏదన్నా, కానీ 2 సంవత్సరాల్లో వారు ఏం చేయలేదు కాబట్టి ఇక కొంత వాళ్ళు ఏంటంటే ఆ 3 సంవత్సరాలు అరే ఇంకా వీళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు రాజకీయ నాయకులుగా మేము పోరాటం చేస్తాం, సామాన్య ప్రజలు పాపం వాళ్ళు పోరాటం చేయలేరు. సో డెఫినెట్గా ఇంకొకటి మీరు కొన్నిట్లో హంగ్ చూస్తున్నారు. హంగ్ అంటే ఏంటిది, లిటరలీ నెక్ టు నెక్ ఆల్మోస్ట్ వచ్చింది అని అంటే దాని అర్థం ఏందన్నట్టు మేము సరి సమానంగా ఉన్నాం. ఇదే అహంకారంతో రేవంత్ గారు ఒకసారి కేసీఆర్ గారు వీడియోని చూసి ఆ సర్పంచ్ ఎన్నికల ప్రచారం అప్పుడు ఏ పట్టుమని ఎంతమంది 4 వార్డు మెంబర్లు ఉన్నారు అని అన్నారు. ఇలా పరిస్థితి ఏంటిది మరి? ఇలా 2 సంవత్సరాల్లో ఈ మోతాదులో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత తెచ్చుకుందంటే ఇక ఇప్పటి వరకు చేసిన ఈ ప్రచారాలు మెస్సీ అనో లేకపోతే టైంపాస్లు చేసుడో ఏదైతే రేవంత్ గారు చేసిరో ఇక ఇప్పటికెళ్ళి కొంత షాక్ ట్రీట్మెంట్ మొదలైంది ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి క్రిషాంక్ చెప్తా ఉన్నారు. సో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సో మరిన్ని ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సీట్ల కంటే ఏ ఒక్క సీటు ఎక్కువ వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ విజయంగా భావించవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా మున్సిపాలిటీలను చాలా వరకు కైసం చేసుకున్నామనే ధీమాలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్.